జనగాం జిల్లా అలింపూర్ బచ్చన్నపేట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు అందించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పిలుపు మేరకు జనగాం జిల్లా అలింపూర్ మరియు బచ్చన్నపేట ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు ఈ నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి పార్టీ శ్రేణులు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కేసీఆర్ పై రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం సీట్ నోటీసులు జారీ చేస్తుందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని నిరసనకారులు మండిపడ్డారు. నిరసనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మా గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశం మేరకు మేము మా గ్రామంలో ఈ రోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సకాలంలో ఇచ్చేటువంటి రైతు బంధు కూడా ఇంతవరకు ఇవ్వలేదు. కాబట్టి 420 హామీలు 420 ఇచ్చి ఇలా మోసం చేసి గద్దెనెక్కిండు. కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను 5 గ్యారంటీలను వెంటనే పూర్తి చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. రైతులకు మాత్రం వెంబడే సంక్రాంతి పండుగ వేస్తానని మొన్న సంక్రాంతి పండుగ కూడా ఎదురు చూసినా మేము వస్తాయి అనుకొని ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఎదురు చూసారు, కానీ సంక్రాంతి కూడా రాలేదు. కావున మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టి ప్రజలకు పాలన సరిగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మా డాక్టర్ పల్ల రాజేశ్వరరెడ్డి గారు మా ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మా గ్రామంలో మేము ఈ రోజు నిరసన కార్యక్రమం దిగ్విజయంగా జరుపుకోవడం జరిగింది. సెలవు. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని దగ్ధం చేసినాం. మా ఎమ్మెల్యే గారు ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిది మరి ప్రభుత్వ పెద్దలు అందరూ దిష్టి బొమ్మలు దానం చేయడానికి మేము, ఎందుకంటే ఈ కుట్రపూరిత వ్యవహారాలను మానుకోవాలని నిరసన తెలియజేయాలని ఆదేశం. రేవంత్ రెడ్డి గారు